ఏ జాగ్రత్త జాగ్రత్త పడతారు. ఎరా పెదరాయిల్లా ఫోజులేటే అందరికి టీలిపు. సరే అమ్మ. రే నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? అమ్మా భీమవరం పెద్దమ్మ వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి నీ ఊసే. బాగున్నావరా? ఏమ్మా ఈ అమ్మాయి ఎవర్రా? అదే బెంగళూరు శేఖర్ అని చెప్తుంటా కదా, వాళ్ళ వైఫ్. శేఖర్ గడికి అప్పుడే పెళ్ళైపోయిందటి. బాబా భలే ఉన్నాడు కదా. అడుకోండి, అల్లుడు అల్లుడు అని తెగ ఎత్తుకేసుకుంటున్నారు. ఎల్లరకం అట్టుకోరు కదా. ఈ అమ్మాయి ఎవరు? అది ఈడి ఫ్రెండ్ శేఖర్ ఉన్నాడా? ఏది విజయవాడ? వాళ్ళ ఆవిడను కొడుకంట. ఆ, ఆ. ఈ అమ్మ. ఆ. చిన్నప్పుడు ఈడు కూడా ఇలా ఎవరన్నా కనపడితే ఇలా చేతులు ఎత్తేసేవాడు కదే. ఇప్పుడు చిన్నప్పుడు విషయాలు ఎందుకులే నాన్న. అబ్బా బాగారు, మీరు ఏం చేస్తారో నాకు తెలదు. వచ్చే ఏడాది కల్లా మీ కూతురు అల్టూ కలిసి ఇలాంటి ఉన్న చేతిలో పెట్టాలా. నాన్న అది తను ఇప్పుడే కదా వచ్చింది. ముందు మీ మామగారితో మాట్లాడరా బాబు, లేకపోతే అలిగిలిపోయేలా ఉన్నాడు. నేను మాట్లాడతా. మావయ్య మీరు అక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చుందాం రా అన్నయ్య. అమ్మ కొంచెం తను లోపలికి తీసుకెళ్ళు. మీరు పదండి, నేను ఇప్పుడే వస్తాను. పదండి ప్లీజ్. నమస్తే, కూర్చోండి. మీరు కూర్చోండి. ఈయన మా అన్నయ్య రామచంద్ర గారని. నమస్తే. మా ఇంట్లో మంచి చెడు అంతా ఆయనే చూస్తుంటారు. నేను ఇంతోడిని అయ్యారంటే దానికి ఆయనే కారణం. మరి భాగ్యలక్ష్మి? ఆ భాగ్యలక్ష్మిని కూడా ఆయనే పెంచాడు. మీకు పరిచయం చేద్దామని. అన్నీ ఇలాగే అంటారు బాబు. పెళ్ళికి మాత్రం ఒక్కరోజు ముందు చెప్పారు. సర్లే, మా అమ్మాయి బాగుంటే అంతే చాలు. నీ గురించి అన్నీ మంచిగా చెప్పారు. మా వాళ్ళకి అల్లుడంటే నా ఇంటికి అల్లుడు అవుతున్నట్టే లెక్క. ఏడొచ్చారేంటి? అందుకే ఇదిగో కాబోయే అల్లుడికి నాదో చిన్న కానుక. ఒక్క నిమిషం అండి. మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు అక్కడ? సార్ ఓ, మీరేంటి ఇక్కడ? అంటే వాళ్ళు బెంగళూరు అంటేని మా చుట్టాలు కూడా ఉంటున్నారు. వీళ్ళది బెంగళూరు కాదు సార్, బెంగళూరు చుట్టుపక్కల ఉంటారు. ఓహో, మిమ్మల్ని డానియల్ గారు ఎక్కడ వెతుకుతున్నారండి? ఓ వెళ్తాను, ఊరినే కాసేపు మాట్లాడతా. అమ్మాయిలు మిమ్మల్ని పిలుస్తున్నారండి, మీరు రండి. ఇప్పుడే వస్తానండి. సరే. రే వాసు, ఇలా రా. ఏంటి? కాసేపు తిని చూసుకుంటూ ఉండరా, నేను ఇప్పుడే వస్తాను. అని పోలే నాకే చెప్తానండి. అలా కాదురా, మన పెళ్ళికి వచ్చారు, మనమే కదా చూసుకోవాలి. కాసేపు చూసుకోరా, నేను ఇప్పుడే వస్తాను. నేను చూసుకుంటాను, మీరు రండి. నేను వచ్చింది కూర్చోడానికి. అలా కాదండి, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. రే ఏంట్రా, ఏమైంది? అరే ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నారా, ఎవ్వరూ కాలిఫ్ చేయట్లేదు. ఏదో ఒకటి చేయరా, ఇక్కడ చాలా టెన్షన్గా ఉందిరా. అరే నువ్వు మరీ అవ్వకరా, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఇంటి దగ్గర. మరి ఆ అమ్మాయి? ఇంటికే తీసుకొచ్చారా? అమ్మాయిని ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావరా? మరి ఏం చేయమంటావురా, ఆఫీస్కి వెళ్తే ఏవో ఒకటి చూసేసాడు. సరే నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇప్పుడే వైజాగ్ స్టార్ట్ అయ్యాను. ఈలోపు ఏదో ఒకటి సెట్ చేస్తాను. ఓకే సర్లే, ఏదో ఒకటి చేసావు. ఇదేం బాగాలేదయ్యా బాలా. ఏంటి సార్, ఏమైంది? ఏమైంది సార్ ఏంటయ్యా? నీ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్, ఏ ఆఫీస్ ఫ్రెండ్స్ కదా? మాకేం పార్టీలు గట్టా అక్కర్లేదా? మీకేం కావాలో చెప్పండి, మన వాళ్ళు ఉన్నారు కదా, తెప్పిస్తాను. ఎక్కడ తెప్పిస్తే సరిపోద్దేంటయ్యా? కంపెనీ అక్కర్లేదా? మన ఈవో గారు ఉన్నారు కదండి. చచ్చా, ఆ నసగాడితో నేను తాగనయ్యా. శ్యామగడ్ పెద్ద గొడవ చేస్తున్నాడు, నువ్వు వచ్చి కంట్రోల్ చేయాలి. రా, నువ్వు రారా. ఇప్పుడే సార్. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె, బాలాకి బొత్తిగా మర్యాద తెలిసినట్లేదే. ఇది చూడు, ఆ చీరల ఇవ్వే. పెళ్లికి ఈ రంగు అయితే బాగా నప్పలేదు. నేనదే అంటున్నాను. ఇదిగో నువ్వు వాళ్ళకి సలహా ఇచ్చేంత ఇలవేం లేదు మనకిక్కడ. పెద్ద లగ్గేస్తే వెళ్ళిపోదాం. అదేంటి బావగారు? ఇంకేం కావాలి? ఈడేమో పెళ్లికి ఒక రోజు ముందు చెప్తాడు, అక్కడ పెళ్లి కొడుకేమో ప్రేమతో గొలిచేస్తాడు, పక్కకు తోచేస్తాడు. బొత్తిగా మర్యాద లేకుండా పోయింది మర్యాద. మన సంటిగాడి కొడుకో మొన్న ఏదో ఫోన్ కొన్నాడు. ఏం ఫోన్ అదే? యాపిల్ పోనండి. ఏందోలే, దాంతో ఫోన్ చేసి పెదనాన్న ఫస్ట్ నీకే ఫోన్ చేస్తున్నాను అన్నాడు. అంతే, దెబ్బకి నా కళ్ళలో నీళ్లు తిరిగేసినాయి. అది అది మర్యాద అంటేని. నువ్వు తెవులో నువ్వు వెళ్ళిపోతే ఎలా అన్నాయా? మనం ఆడపిల్లోళ్ళం, కొన్ని చూసి చూడనట్టు పోవాలి. ఓహో, అందుకేనా నీ అల్లుడు తోసినా చూసి చూడనట్టు వచ్చేసావు? అంతేలేరా, చిన్నాన్న కొడుకుని వదిలేకుండా పెంచినందుకు బాగా చెప్పావు.
పెద్దగారు ఎట్టించారు. ఇదిగో నువ్వు మాతో పాటే వెనకాల సుబ్బయ్య గారిని వాళ్ళని తీసుకొచ్చాయి. అలాగే. మిగిలిన వాళ్ళకి మళ్ళీ ఇంకో ట్రిప్ ఎదుగుకండి. కుర్రోళ్ళందరూ బళ్ళ మీద వచ్చేస్తారు. ఆ? ఏమన్నా వెంకట్రావు గారు ఈ కార్లని ఎవరు పురమించారండి? ఇంకెవరు పరమిస్తారు? మనమే. మన ఏరబాబు ఉన్నాడు కదా. ఏమే ఏ అలా నిలబడిపోయి తమ్మలాగా రండి రండి వచ్చి లగేజ్ ఎక్కించండి. మీ ఇంటికి గారు పెట్టలేదా? అన్నీ ఆయన అడిగితే ఏం బాగుంటుందని. ఎంత మెత్తకుంటే ఎలాగండి బాబు, నొక్కు కట్టేస్తారు. ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. అదే ఏమండి అండ్ లోపల కూర్చోబెట్టండి. వాసు ఏంట్రా కొంచెం తన్ను కూడా మీతో పాటు జాగ్రత్తగా తీసుకొని రారా. సర్లే నువ్వు వెళ్ళు. బదరా బాబు వస్తారులే పదా. తీసుకొచ్చి రండి. పర్లేదు రండి. ఇదిగో ఇదిగో కొంగిరుక్కుపోయింది చూసుకో. అయ్యో ఇస్త్రీ పోయి ఉంటుందేమో. చీరలు కట్టేసుకుంటారు కానీ ఇంకేం చూసుకోరు. అరవకుండా లోపల రండి. మీ నాన్న చనిపోయాక నేను నిన్ను పెంచకపోతే నువ్వు ఇంత తోటి అయ్యేవాడు అంటరా. సరే సర్లే, నీ కూతురు నీ కుటుంబం, నువ్వు నన్ను పట్టించుకోకపోయినా పర్లేదు, వాళ్ళని మాత్రం బాగా పట్టించుకో. అల్లుడు వస్తాడు కదా, కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకో నీళ్లు. రండి బాబు గారు. రారా. నమస్కారం. రండి లోపలికి. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి రిసీవింగ్ ఏంటి? మగపిల్లల్ని ఎలాగైనా రిసీవింగ్ చేసుకునేది? మీరు మాకు చేసిన మర్యాదల కంటే మేము బాగానే చేసామనండి. ఏం మర్యాదలు? ఏం చేశారు మీరు? పెళ్లి కార్లన్నీ మేము పెట్టించుకున్నాం, బ్యాండ్ మేళం భోజనాలు అన్నీ మేము చూసుకున్నాం. కనీసం ఇక్కడ రిసీవింగ్లో కూడా రాకపోతే ఎలాగా? కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఏమైంది నాన్న? లోపలికి వెళ్తే పని అయిపోతుంది కదా. పదండి. ఉండరా నీకేం తెలియదు. పెద్దానికి అలా వెనకేసుకురాకు. కాళ్ళు కడగడం లేదు, గంధం పూయడం లేదు. అబ్బాబే ఏంటిది అంతా? ఇప్పుడు ఏంటి? కాళ్ళు కడగాలి అంతే కదా. సన్నాసి నువ్వు కాదు, ఆళ్ళు నీ కాళ్ళు కడగాలి. పరువు తీసేస్తున్నాడే. ఎవరి కాళ్ళు ఎవరికి అడిగితే ఏముంది నాన్న? సారీ సార్, నన్ను క్షమించండి. పొద్దున ఏదో కంగారులో ఉండి మిమ్మల్ని పట్టించుకోలేదు సార్. అబ్బే భలేటోడివే, నేనేం ఫీల్ అవ్వలేదు బాబు. ఎంతైనా నువ్వు మా అల్లుడివే కదా. పొద్దున నీ కాడకు వచ్చినప్పుడు ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇదిగో ఇప్పుడు వేస్తనా. ఎరా ఏంట్రా అని మాత్రం ఇదే మగ పెళ్ళిలో రిసీవ్ చేసుకునేది ఇలాగేనా? మన ఫ్యామిలీ పరువు తీసేసిన ఒక కథరా. ఇదిగో బావగారు, మీరు ఏం పట్టించుకోకండి, రండి ముందు లోపలికి వెళ్దాం రండి. ఇది పెద్ద మనిషి మాట్లాడే విధానం అంటే చూసి నేర్చుకో. మా తమ్ముడికి ఏం తెలవదులండి, మీరు రండి. ఇంకెప్పుడు తెలుసుకుంటానండి. జాండీలు ఎలా ఉన్నాయి బా? చండాలంగా ఉన్నాయి. మాయ కొట్లో నేను తింటా. ఎరా ఆడి ముందే తినకపోతే అరగదా మీకు? అమ్మా బుచ్చిగాడు వచ్చాడా? ఏమోరా పొద్దుట నుంచి కనపడలేదు. ఇదిగో పాలు తాగు. పెళ్ళయ్యేదాకా ఏమి తింటాకున్నది మళ్ళీ తాగు. సర్లే కానీ ఆడొస్తే నా దగ్గర రమ్మని చెప్పే. అదేంట్రా అస్తమానం బుచ్చిగాడు అంటున్నావు? రేపు పెళ్ళయ్యాక పెళ్ళాన్ని వదిలేసి ఆడితోటి కాపురం చేస్తాడా ఇటు? బాగా చెప్పావు బాప. పొద్దుటి నుంచి ఆడి కోసం కింద మీద ఆడిపోతున్నాడు ఇటు. నేను గుర్తున్నా వీడికి. వెంకట గారు మధ్యాహ్నం భోజనాల్లో ముద్దపప్పు అయిపోయిందండి. ఎక్కడికి వెళ్ళిపోయావు? పొద్దున్న నుంచి నీ కోసం వాడు కాలు తొక్కేసుకుంటున్నాడు. ఎక్కడాడు? రూమ్ లో ఉన్నాడు. ఓకే. అరేంజ్మెంట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మీ ఓడి పెళ్ళంటే ఆ మాత్రం ఉంటుంది మరి. తెలుస్తుంది. ఏండే ఆ తాటిపాకు సూర్యరావు గారు ఈ మాత్రం చేయగలడంటారా? ఆడెక్కడ చేస్తాండి, మీ లెవెలే వేరు. కట్నం ఎంత ఇచ్చారంటే చెప్పండి రా. రే బాలా, రే ఇంతసేపు ఎక్కడ తెచ్చారా నీ అబ్బా? నువ్వు ముందు లోపలికి రా. ఒక నిమిషం. ఫస్ట్ నువ్వు అసలు ఏమైందో చెప్పి తగలడు. ఆ డాక్టర్ గారు వాడికి ఏం సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నాడు రా. గట్టిగా మాట్లాడితే నువ్వు సంతకం పెట్టావు కదా, అది అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కింద సంతకం పెట్టినట్టంట.
మీ ఇద్దరిని మొగుడు పిల్లని చేసి ఏదో ప్రెగ్నెన్సీ ఇష్యూ వస్తే దానివల్ల సరగోసి చేసినట్టు వాళ్ళ డేటా రికార్డ్స్ ఎంటర్ చేసుకున్నారా వాళ్ళ సైడ్ ఫుల్ సేఫ్టీతో ఉన్నారా బాబు. నేను అప్పుడే చెప్పా కదరా, చెప్పావు, సంతకం వద్దని చెప్పా కదరా. టెన్షన్ పడకరా. పెళ్ళి అవగానే రేపు హనీమూన్ అని చెప్పి ఊటీకి వెళ్ళిపో. ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను. 2 రోజులు పక్కూర్లో పెడతాను రా. నువ్వు మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టుకో. అమ్మాయి గట్టిగా మాట్లాడితే అసలు నీకు మావాడికి ఏం సంబంధం, నువ్వు ఏం చేస్తావు చేసుకో అని బెదిరిస్తాను రా. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుందిరా, ఇలా కువెంట్ వెళ్ళిపోవాలి కదా, ఏ గతిగా ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోద్ది, మనం సేఫ్. నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుందిరా. ఇది కరెక్టేరా. ముందు నుంచి డౌట్గానే ఉంది ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. ఇంకా నేను ఎవరిని నమ్మేది లేదు. ఇప్పుడే వెళ్ళి మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఈ విషయం చెప్పేస్తాను. లోపల ఏదో తేడాగా ఉంది. ఎంత బాగా ప్లాన్ చేస్తున్నారు అసలు. ఏయ్, ఏంటి ఏం చెప్తారు? అరే నేను ఇంకా ఒప్పుకోలేదు కదండి. ఇంకా ఒప్పుకోలే కదండి. నువ్వు ముయ్. మీరు నాకు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం నేను ఊరుకోనండి. చూడండి, ఈ బాబు పుట్టడంలో మీ తప్పు ఎంత ఉందో నా తప్పు అంతే ఉంది. అందుకే ఇన్నాళ్ళు నేనే చూసుకున్నాను. ఇప్పుడు తప్పక మీ దగ్గరకు వచ్చాను. వీడు మన ఇద్దరికి పుట్టినవాడు. నేను అలా కాదని అనలేదు కదండి. అంటే ఆ బొడ్డోడు ఈడికి పుట్టినోడేనా?